వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. యాజ్ ఐ సెడ్, నేను లాస్ట్ వీక్ FBO నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడే చెప్పాను 1 వీక్లో FSO నోటిఫికేషన్ వస్తుంది అని. సో 1 వీక్ అయింది అండ్ FSO, దట్ ఈస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రోజే. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఏ సబ్జెక్ట్స్ ఉండాలి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, రిజర్వేషన్స్ అండ్ ఏజ్ క్రైటీరియా ఏంటి, సిలబస్ చేంజ్ ఉంది. ఇది అబ్జర్వ్ చేశారో లేదో అండి అందరూ. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సిలబస్ అనేది చేంజ్ ఉంది అండ్ ఈ యొక్క చేంజ్ ఎక్కడుంది, అలాగే న్యూ రిజర్వేషన్ షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్లో ఏ చేంజ్ ఉంది రిజర్వేషన్కి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో కమింగ్ టు ద వెబ్ నోట్, ఇది మన గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ వెబ్ నోట్ అనమాట. ఏమని ఇచ్చారు, 28th నుంచి అంటే 28th జూలై నుంచి 17th ఆగస్ట్ వరకు మీరు యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 7th సెప్టెంబర్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ మాత్రం త్వరలో ప్రకటిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. మరి ఏమేమి ఉండాలి మీరు అప్లై చేయడానికి అంటే, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మాత్రం డెఫినెట్గా ఉండాలి. అలాగే SC అంటే షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే రీసెంట్గా మన గవర్నమెంట్ చేసిందో దీన్ని బేస్ చేసుకొని షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గ్రూప్ 1కి వస్తారా, 2కి వస్తారా, 3లోకి వస్తారా అనేది చూసుకోండి. బికాజ్ మీరు అప్లై చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి. మరి నెక్స్ట్ ఏంటి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయి అంటే 100 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి 30 ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ అనేది 70 ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మీకు పాయింట్ చెప్పదలుచుకున్నాను, 100 వేకెన్సీసే ఉన్నాయి, దీంట్లో ఎవరికి వస్తుంది అని చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఈ యొక్క డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. బికాజ్ నేను మీకు 2 పాయింట్స్ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది అందరికీ ఉండదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవి కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఓన్లీ 40 to 50 మెంబర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో మీకు వేకెన్సీస్ తక్కువ అని మీరు ఫీల్ అవుతున్నారు, బట్ కాంపిటీషన్ అండ్ అప్లికేషన్స్ కూడా తక్కువే ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అర్థం చేసుకున్నారు అంటే ఈ యొక్క తక్కువ కాంపిటీషన్లో మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. వేకెన్సీస్ తక్కువే నిజమే, బట్ వేకెన్సీస్తో పాటు అప్లై చేసే క్యాండిడేట్స్ కూడా తక్కువే ఉన్నారు కదా. సో మీరు కొంచెం కష్టపడ్డారు అంటే ఈ జాబ్ రావడానికి చాలా వరకు స్కోప్ అనేది ఉంటుంది, రైట్. మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఏమేమి ఉండాలి, ఇందాక మనం చూసాం కదా, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో ఈ యొక్క డిగ్రీలో మీకు బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ అండ్ అగ్రికల్చర్, వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు మీ యొక్క డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్. ఎవరైతే డిగ్రీ చేశారో, ఎవరైతే ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేశారో వాళ్ళు ఎయిదర్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. ఇవి 3 స్ట్రీమ్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే నార్మల్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ యొక్క సబ్జెక్ట్స్ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ అనేది మీకు సబ్జెక్ట్గా ఉంటే మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తున్నాను వేకెన్సీస్ తక్కువ అని ఆలోచించద్దు. వేకెన్సీస్ తక్కువతో పాటు కాంపిటీషన్ కూడా తక్కువే ఉండేటువంటి నోటిఫికేషన్ ఇది, రైట్. మరి నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి, మెన్కి అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ అనేది 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ అనేది 79 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మరి కమింగ్ టు ది ఐ సైట్, ఇది చాలా మందికి ఉన్నటువంటి పెద్ద కామన్ డౌట్ అండ్ చాలా కాల్స్ కూడా రావడం జరిగింది, నాకు సైట్ ఉంది అని. సైట్ ఉండడం ప్రాబ్లమే కాదండి. ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉందో, ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ ఉండే వాళ్ళు మాత్రమే ఇన్ఎలిజిబుల్, మీకు ఎలిజిబిలిటీ లేదు. నార్మల్ ఐ సైట్ ఉంది, మేము చూడగలుగుతున్నాము అన్న వాళ్ళు లిమిటెడ్ విజన్ వరకు మీరందరూ ఎలిజిబులే, ఓకేనా. ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. మరి కమింగ్ టు ద రేషియో, మరి ఫిజికల్ టెస్ట్ అనేది వాకింగ్ టెస్ట్ అనేది అయిన తర్వాత ఏ రేషియోలో తీసుకుంటారు నెక్స్ట్ అని అంటే మెయిన్స్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి ఏ రేషియోలో తీసుకుంటారు అంటే 1:2 రేషియోలో వాకింగ్ టెస్ట్కి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 1:2 రేషియోలో ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎవరైతే NCC చేశారో ఈ యొక్క NCCలో సర్టిఫికేట్ ఉంటుంది కదండి, NCC C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్, B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ అనేది బోనస్గా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. మీరు అప్లై చేసేటప్పుడు ఇది క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు, రైట్. మరి కామన్గా మెన్ అండ్ ఉమెన్కి ఏం కండక్ట్ చేస్తారు అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తారు.
మరి నెక్స్ట్ ఏంటి, కమింగ్ టు ద రిజర్వేషన్స్. వర్టికల్ రిజర్వేషన్స్ అనేవి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ వారికి ఈ యొక్క వర్టికల్ రిజర్వేషన్స్ ఇస్తారు. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఉమెన్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ మెరిటోరియస్ స్పోర్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే మాత్రం మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో పరిగణించబడతారు. మీకు మీ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది వర్తించబడదు. ఈ పాయింట్ చూసుకోవాలి, రైట్. మరి నెక్స్ట్ ఏంటి, డీటెయిల్స్ అండ్ డివిజన్స్, డిస్ట్రిక్ట్స్ అండ్ డివిజన్స్ అనమాట. మీరు ఏదైతే డిస్ట్రిక్ట్కి చెందినవారో దానిలో కొన్ని డివిజన్స్ అనేవి చేయడం జరిగింది. అది మీరు చూసుకొని మీ యొక్క డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. గుంటూరు అంటే గుంటూరులో డివిజన్ ఉంటుంది, నెల్లూరు డిస్ట్రిక్ట్ అంటే నెల్లూరు డివిజన్ ఉంటుంది, ప్రకాశం అంటే గిద్దలూరు అండ్ మార్కాపూర్ 2 డివిజన్స్ ఉంటాయి. ఇలా డివిజన్స్ ఏమున్నాయి, మీ డిస్ట్రిక్ట్లో డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, అందులో వేకెన్సీస్ ఏమున్నాయి అనేది చూసుకోండి, రైట్. మరి కమింగ్ టు ద ఏజ్ 18 to 30 years అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 18 to 30 years అనేది ఎప్పటికి ఉండాలి, జూలై 1st కంతా మీకు 30 years ఉండాలి. 30 years పైన ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అగైన్ ఈ పాయింట్ చూసుకోండి. అండ్ కమింగ్ టు ద ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకుంటారో మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అలాగే ఎవరైతే వీటికి అప్లై చేసుకుంటారో మీరు ఫ్రెష్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీని కోల్పోతారు. ఈ పాయింట్ కూడా చూసుకోవాలి, రైట్. ఇది కమింగ్ టు ద ఏజ్ క్రైటీరియా. మరి కమింగ్ టు ఎగ్జామ్ ఫీ. మరి ఎగ్జామ్ ఫీ ఎంత పే చేయాలంటే అప్లికేషన్ ఫీ అనేది అందరూ 250 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఎగ్జామ్ ఫీ అనేది 80 రూపీస్ అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ ఫీ 80 రూపీస్ కూడా కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే వైట్ కార్డ్ రేషన్ హోల్డర్స్కి అండ్ అలాంగ్ విత్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 80 రూపీస్ ఎగ్జామ్ ఫీ అనేది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ 250 రూపీస్ అనేది కామన్గా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అప్లికేషన్ ఫిల్లింగ్. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారో మిస్టేక్స్ అనేవి లేకుండా ఫిల్ చేసుకోవాలన్నమాట. తో మనకి కరెక్షన్ విండో అనేది ఇస్తారు, 100 రూపీస్ పే చేస్తే కరెక్షన్స్ చేసుకోవచ్చు. బట్ వీటిలో మీరు నేమ్ కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, మీరు కనుక మిస్టేక్ అప్లై చేస్తే దీన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మాత్రం కరెక్షన్ విండోలో కూడా ప్రొవైడ్ చేయరు. సో జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మరి ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎలాగ ఉంటుంది, ఫస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రిలిమ్స్ అని అంటాం. ఈ యొక్క ప్రిలిమ్స్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ అంటే ఇందాక మనం చూసిన వాకింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి సిపిటి అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రైట్. ఇలా మనకి ఫైనల్ ప్రొసీజర్ అనేది తీసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో కమింగ్ టు ది అనౌన్స్మెంట్, మన ఆయుక్త అకాడమీలో ఆల్రెడీ ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ విచ్ ఇస్ 75 మార్క్స్కి ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్ ఉండేది 150 మార్క్స్కి అయితే 75 మార్క్స్ అంటే 50% ఆఫ్ ద పేపర్ అనేది మనకి ఏ సబ్జెక్ట్ ఉందండి, జనరల్ ఫారెస్ట్రీ ఉంది. సో ఈ యొక్క జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి బ్యాచ్ మనం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది, లాస్ట్ మంతే స్టార్ట్ అయింది. అండ్ 2 days బ్యాకే ఈ యొక్క బ్యాచ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆల్దో లైవ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినా రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. బైలింగ్వల్ క్లాసెస్ తెలుగు అండ్ మీడియంలో ఈ యొక్క క్లాసెస్ అనేది డీల్ చేయడం జరిగింది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ఈ యొక్క క్లాసెస్ నిర్వహించారు. అలాగే ఈ యొక్క క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉందో క్లాస్ నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, మనకి సిలబస్లో 11 టాపిక్స్ ఉన్నాయి. ఈ యొక్క 11 టాపిక్స్కి సంబంధించి యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు అడిషనల్గా 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క బ్యాచ్ యొక్క ఫీజు వచ్చేసి 1499 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఈ యొక్క కోర్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క బ్యాచ్కి సంబంధించి డెమో వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, మీరు చూడాలంటే ఆయుక్త అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. అండ్ ఈ యొక్క యాప్ సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. క్లాసెస్ ప్లస్ కోర్స్ క్లాసెస్ తీసుకోవాలి, అలాగే దీంతోపాటు క్లాస్ నోట్స్ కావాలి, దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క బ్యాచ్ని తీసుకోవచ్చు ఫర్ 1499. ఎవరైతే మాకు ఈ క్లాసెస్ అవసరం లేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ చాలు మాకు అనుకుంటారో మీరు 399 రూపీస్కి ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా యాప్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, రైట్. మరి కమింగ్ టు ద వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి 30 ఉన్నాయి. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి, అన్నీ కలిపి అన్ని డిస్ట్రిక్ట్స్ అండ్ డివిజన్స్ కలిపి 70 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట,
రైట్. మరి కమింగ్ టు ది ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది, మనకి 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయని తెలుసు. సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్కి ఉంటుందన్నమాట. మరి జనరల్ ఫారెస్ట్రీ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇది కూడా 75 క్వశ్చన్స్ అనేది వస్తాయి, 75 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ అండ్ 150 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2.5 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మరి కమింగ్ టు ద సిలబస్ కనుక మనం చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్కి, ఓకే, ప్రిలిమ్స్కి ఏముంది పార్ట్ ఏలో అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో జనరల్ సైన్స్ ఉంది, కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఏపీ అండ్ నేషనల్ లెవెల్లో ఉంటాయి అవి చూసుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్ అనేది అవసరం లేదు. మరి కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా చూసుకోవాలి, అలాగే ఏపీ కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి, అలాగే ఏపీ జాగ్రఫీ చూసుకోవాలి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ చూసుకోవాలి. ఎకానమీకి వచ్చేసరికి ఏపీ కూడా చూసుకోవాలండి. ఏపీని వదిలేస్తాము అంటే మాత్రం కుదరదు, బికాస్ ఏపీ ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, మెంటల్ ఎబిలిటీ చూసుకోవాలి. అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. 8th వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది మనకి జనరల్ స్టడీస్లో ఉంటుంది. కమింగ్ టు మ్యాథమెటిక్స్ అని ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్స్ ఉంది, జామెట్రీ ఉంది అండ్ స్టాటిస్టిక్స్. 3 టాపిక్స్ మాత్రమే మనకి మ్యాథమెటిక్స్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తాడు. ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తాడు, ఓకేనా. బట్ జనరల్ ఫారెస్ట్రీ మాత్రం మీకు డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ చూసుకోవాలి. మరి పార్ట్ బిలో 75 మార్క్స్కి సిలబస్ కనుక మీరు చూసుకుంటే ఇందాక 11 టాపిక్స్ అన్నాం కదా, ఆ యొక్క 11 టాపిక్సే ఇవి. ఫస్ట్ వచ్చేసి ప్లాన్ సైన్స్, సెకండ్ ఇది ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, థర్డ్ వచ్చేసి హార్టికల్చర్ అండ్ సాయిల్ సైన్స్, హార్టికల్చర్. ఫోర్త్ వచ్చేసి సాయిల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్, జనరల్ సిల్వికల్చర్ ఉంది, అగ్రో ఫారెస్ట్రీ. ఇవన్నీ దీంట్లో పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకనామిక్ జియాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఈ 11 టాపిక్స్ కూడా మనం డీటెయిల్డ్గా ఏదైతే సిలబస్లో ఇచ్చాడో ఇవన్నీ మనం క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, రైట్. మరి నెక్స్ట్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్కి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఇక్కడే మీరు గమనించాలి. ఫస్ట్ మనకి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఏమి ఇస్తారు మనకి, జనరల్ ఇంగ్లీష్ అనేది 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ తెలుగు అనేది 50 మార్క్స్ ఉంటుంది, కలిపి 100 మార్క్స్ ఉంటుంది అనమాట. 100 మినిట్స్ అనేది ఇస్తాడు, 100 మార్క్స్ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా 100 ఇస్తారు. మరి నెక్స్ట్ పేపర్ 1, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్వాలిఫైయింగ్, దీన్ని మెరిట్లోకి తీసుకోడు, ఓకే. మరి నెక్స్ట్ ఏముంటుంది, పేపర్ 1. పేపర్ 1లో మనం ఇందాక ప్రిలిమ్స్లో చూసిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇందాక 75 చూసాము, మెయిన్స్లో 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 కూడా మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడే డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైతే ఈ మ్యాథమెటిక్స్ అనేది ఉందో, మనం ఇందాక ప్రిలిమ్స్లో చూసినప్పుడు 3 టాపిక్సే ఉన్నాయి, మెయిన్స్లో చూసేటప్పటికి 6 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇది మీరు గమనించాలి, ఇది అందరూ గమనించరు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ అని అనుకుంటారు, సేమ్ సిలబస్ కాదు, మ్యాథమెటిక్స్లో చేంజ్ అనేది ఉంది. మ్యాథమెటిక్స్లో ప్రిలిమ్స్లో 3 టాపిక్సే ఉన్నాయి, మెయిన్స్లో 6 టాపిక్స్ అనేవి ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏంటి, పేపర్ 3. పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ కూడా 150 క్వశ్చన్స్ ఇస్తాడు, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ అనేది ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి, సిలబస్. దేని సిలబస్, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇందాక జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసాం కదా, దాని యొక్క సిలబస్ అనమాట. ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తాడు. జనరల్ తెలుగులో సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పేపర్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది అనమాట. మరి కమింగ్ టు ద లాస్ట్ ఏంటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు అన్నిటిలో క్వాలిఫై అయ్యి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వలేదు అంటే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో ఇవ్వరు. సో మీరు అన్ని క్వాలిఫై అయినా కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఇది ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 100 మార్క్స్కి బేసిక్గా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే, దీన్ని మెరిట్కి తీయడండి, క్వాలిఫై అయితే సరిపోతుంది. 60 మినిట్స్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు
30 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. బీసీస్ 35 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓసీస్ ఎవరైతే ఉంటారో 40 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్. సిలబస్ చేంజ్ ఉంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మ్యాథమెటిక్స్లో, అది మాత్రం ఇంపార్టెంట్గా చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దట్ ఫ్రీగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కావచ్చు, డెమో వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కోర్స్ ఎన్రోల్ అవ్వాలన్నా కూడా మీ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ఫర్ more updates. Thank you so much.